తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగిరాజపట్నం గ్రామ సమీపంలో ఈ నెల 17వ తేదీన ఓ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్న విషయం తెలిసిందే. కేసును నమోదు చేసిన వాకాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. మృతుడు కొండ అనిల్ కుమార్ రెడ్డిగా గుర్తించడం జరిగిందన్నారు. అతను గూడూరులోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్నట్లుగా తెలిపారు. అయితే ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కనుపూరు శ్రీహరికి చెందిన తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్న కారణంగా తన స్నేహితులైన బాసం నరేష్, పెర్నాటి చందు, షేక్ కాళేషా, షేక్ జావిద్లతో కలిసి పథకం ప్రకారం కొండ అనిల్ కుమార్ రెడ్డిని హతమార్చినట్లు తెలిపారు. విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను చిల్లకూరు మండలం చుట్టుగుంట నేషనల్ హైవే పక్కన ఉన్న జేజేజీ ఫ్యామిలీ దాబా వద్ద పట్టుబడ్డారని, మిగిలిన ఇద్దరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ సమీపంలో పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు నిందితులను కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. మనకి 17వ తారీఖు ఈ నెల 17వ తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని ఒక మగ శవము సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండేటువంటి మగ శవము సగం గుండుతో సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపైన కొన్ని దెబ్బలతో బాగా వాచిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది. ఆ అనుమానాస్పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చంపుకుంటారనే ఉద్దేశంతోనే డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది, ఒక సస్పీషియస్ మర్డర్ కేసు లాగా. ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు, దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మేము మీడియా పర్సన్ ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది. ఇతను గూడూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు. ఇతను కూడా కొంచెం మద్యానికి అలవాటుపడి చెడు వ్యసనాలు కలిగి ఉంటాడు. సరే ఇతని ఫ్రెండ్స్ ఎవరు, ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయం మొత్తం తీసుకుని వచ్చాము. అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను 15వ తారీఖు సాయంత్రం పూట మన గూడూరు F2 రెస్టారెంట్ దగ్గర ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావిద్, కాళేషా అనేటువంటి, కాళేషా అంటే రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తారు. అక్కడి నుంచి హైవేకి తీసుకొస్తారు. అక్కడి నుంచి నరేష్, చందు అనే వాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జేజేజే దాబా అని చుట్టుకుంట దగ్గర చిలకూరు మండలం ఇది దాబా. ఈ దాబా దగ్గర తీసుకొస్తారు. ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీహని అని ఉంటారు, అలియాస్ జెమ్ని. అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుతూ ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దావాలు వాడేటువంటి కారాన్ని అతనికి కూయడం, అతని మర్మంగా వాళ్ళకి అతనికి కూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు. మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు. చంపేసిన తర్వాత దీన్ని ఎలాగైనా దీన్ని చేయాలి, బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దుగ్గరాజపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది. దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్రీయబద్ధంగా అన్నీ చేయడం వల్ల ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది. వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళలో దీనికి ఉపయోగించినటువంటి అతనికి అక్కడి నుంచి F2 రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి, కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి స్కూటీని, తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి మన దుగ్గరాజపట్నంలో పొలాల దగ్గర పడేయడానికి ఉపయోగించినటువంటి డస్టర్ కారుని, ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసేసుకుని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము. అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము.